హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ నేను మీ రచన. T20 వరల్డ్ కప్ తో స్వదేశానికి చేరుకున్న భారత క్రికెటర్లకు ఘన స్వాగతం దక్కింది. అభిమానులు టీమిండియాకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. విక్టరీ పరేడ్ కు భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు ఆటగాళ్లకు సన్మానం ఏర్పాటు చేసిన వాంఖడే స్టేడియంలో కూడా కిక్కిరిసిపోయారు. ఇక జన సందోహం మధ్య కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, బూమ్రా తమ T20 వరల్డ్ కప్ విక్టరీ జర్నీ అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా టోర్నీ సొంతం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకొని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన బూమ్రా ప్రేక్షకులని ఉద్దేశించి మాట్లాడారు. టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో తన వంతు పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉందన్నాడు. తమ కోసం ఇంతమంది తరలి రావడం జీవితంలో మర్చిపోలేనని బూమ్రా ఉద్వేగానికి గురయ్యారు. ఈ ఆనందం మాటల్లో చెప్పలేనిదన్నాడు. తాను అండర్-19 క్రికెట్ ఆడినప్పుడు వాంఖడేకి వచ్చినని, ఆ తర్వాత చాలా సార్లు ఈ మైదానానికి వచ్చిన ఈ రోజు ఎంతో అద్భుతంగా అనిపిస్తుందని తెలిపాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం తాను కూడా భావోద్వేగానికి గురైనట్లు తెలిపాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా వంటి అనుభవజ్ఞులతో కలిసి ఆడడం తన అదృష్టంగా పేర్కొన్నారు. ఈ ముగ్గురు దిగ్గజాలు T20ల రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో భారత క్రికెట్ ను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని చెప్పాడు. తాము ఇంతకు ముందు ప్రపంచ కప్ గెలవలేదని, ఇది తమకు మరింత ప్రేరణనిస్తుందని బూమ్రా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బూమ్రాకు T20ల నుంచి రిటైర్మెంట్ పై ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానం ఇస్తూ తన కెరియర్ ఇప్పుడే మొదలైందని, ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించారని తెలిపారు. దానికి ఇంకా చాలా సమయం ఉందన్నాడు. తాను ఇంకా చాలా క్రికెట్ ఆడాల్సి ఉందని పేర్కొన్నారు. ఇక టోర్నీలో అతని మ్యాచ్ విన్నింగ్ స్పెల్ టీమిండియా రెండో T20 ప్రపంచ కప్ టైటిల్ ను సాధించడంలో కీలక పాత్ర పోషించడనడంలో ఎలాంటి సందేహం లేదు. టోర్నీ మొత్తం బూమ్రా తన పదునైన బంతులతో ప్రత్యర్థి జట్ల బ్యాటర్లను బెబ్బెలెత్తించాడు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.